రైతు హక్కుల్ని కాపాడుతూ రైతుకు మేలు చేస్తూనే మరో పక్కన పెట్టుబడులు రావాలి, వ్యవసాయంలో పెట్టుబడులు పెరగాలి అనే లక్ష్యం కూడా ఉంది. వ్యవసాయంలో పెట్టుబడులు పెరగాలి అంటే ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టాలి, ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెట్టాలి. వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళ హక్కుల్ని గుర్తించాలి, రక్షించాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి. ఒక పక్కన కంపెనీల హక్కులు, ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ హక్కులు కాపాడుతూ రైతు హక్కులు కాపాడడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలి. భూమి ఒక కల్చర్, వ్యవసాయం ఒక కల్చర్. అది ఒక ఆస్తి మాత్రమే కాదు, ఒక బ్రతికే విధానం, ఒక జీవన విధానం. వ్యవసాయం ఒక విధానం, ఒక జీవన విధానం. భూమి ఒక విధానం. ఈ రెండు వస్తువులు కూడా, అంటే దీన్ని వస్తువులు అనకూడదు కానీ వస్తు రూపం ఇప్పుడు చెందుతున్నాయి. ఇవి కూడా మార్కెటబుల్ కమాడిటీగా మారుతూ వస్తున్నాయి. అంటే ఈ రోజున భూమి ఒక మార్కెటబుల్ కమాడిటీ అయిపోయింది. ఒక 2-3 తరాల వెనక్కి వెళ్ళి చూస్తే ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది. 2-3 తరాల కింద అయితే చాలా ఎక్కువగా ఉండేది. భూములను అమ్మడానికి ఎవరు ఇష్టపడేది కాదు. ఎంత ఇబ్బందులున్నా భూమిని అమ్ముకోవటం అంటే తల్లిని నమ్ముకున్నట్టుగా భావించేవాళ్ళు. ఎప్పుడు భూముల అమ్మకాలు కొనుగోలు జరిగేటిగా చాలా తక్కువగా ఉండేటి. ఇక వ్యవసాయం అనేది మన కల్చరే, వ్యవసాయమే కల్చర్, అగ్రికల్చర్. అందులో కళ్ళలో మాట ఉంటుంది, అగ్రికల్చర్ ఈజ్ ఎ కల్చర్. ఆ కల్చర్లో భాగంగానే ఇప్పుడు మన జీవన విధానం అంతా దాని చుట్టూ ముడిపడి ఉంటుంది. మన పండుగలు కావచ్చు, మన తిండి కావచ్చు, మన బతికే విధానం కావచ్చు, అన్నీ కూడా వ్యవసాయం చుట్టూ అల్లుకొని ఉన్న ఒక అందమైన గూడు. కానీ ఇప్పుడు ఆ గూడు కూడా మార్కెటబుల్ కమాడిటీ అయిపోయింది. కాబట్టి చట్టాలలో చాలా చాలా మార్పులు వస్తున్నాయి. ఎప్పుడైతే వ్యవసాయం మార్కెటబుల్ కమాడిటీ అయిపోయిందో, ఎప్పుడైతే భూమి మార్కెటబుల్ కమాడిటీ అయిపోయిందో, ఎప్పుడైతే మనం వ్యవసాయ రంగంలో పెట్టుబడి రావాలని ఆశిస్తున్నామో, ఎప్పుడైతే మనం ప్రతి దాంట్లో సంపద హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం, అవి మేధో సంపత్తి కావచ్చు, ఇతర ఆస్తులు కావచ్చు, ఆ హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నామో చట్టాలు వస్తున్నాయి. చట్టాలలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఆ చట్టాలలో రైతుకి ఇబ్బంది అయ్యే ప్రావిజన్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొక్కసారి ఎప్పుడు కోరుకున్నట్టుగా మళ్ళీ చెప్తున్నాను, సాగు చేయటం వస్తే సరిపోదు. మీరు రైతు అయితే చట్టాలు కూడా తెలిసి ఉండాలి. రైతుగా మీ భూమి నుంచి మీరు పంట పండించుకొని లాభం పొందాలి అంటే దుక్కి దున్నటం వస్తే సరిపోదు, పంటను తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకోవడం తెలిస్తే సరిపోదు. వీటితో పాటుగా దుక్కి దున్నే దగ్గర నుంచి పంట అమ్ముకునేదాకా సాగు రంగంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో అందులో కొద్ది గొప్పన మనకు తెలిసి ఉండాలి. ఆ చట్టాలను వినియోగించుకోవాలి. దురదృష్టవశాత్తు మన దేశంలో వ్యవసాయదారులు చట్టాలు తెలిసి ఉండేవాళ్ళు చాలా చాలా తక్కువ, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు. చట్టం తెలిసినా చట్టాన్ని వినియోగించుకోవడం ఇంకా చాలా తక్కువ. ఎప్పుడైతే రైతాంగం వీటిని తెలుసుకుంటారో, వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తారో, మీకు వ్యవసాయ రంగంలో మరింత లాభం పొందే అవకాశం ఉంటుంది, నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే మన టీసాట్ ఛానల్ తరపున ప్రతిసారి కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన చట్టాలని విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము.